ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్య భాగము 31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. 31వ కీర్తన 19వ వచనాన్ని ధ్యానించుకుందాం. నీ యందు భయభక్తుల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఈ ఉదయకాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని మన వ్యక్తిగత జీవితాలకు, మన కుటుంబ జీవితాలకు, మన ఆత్మీయ జీవితాలకు ఆస్వాదించుకొని ఈ వాగ్దాన ప్రకారము జీవించాలని ప్రేమతో మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. మరి ఈ యొక్క మాటల్లో అంతరార్థాన్ని మనం గ్రహించినట్లయితే, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, మరి దావీదు ఈ యొక్క కీర్తన రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. దావీదుకి దేవునిపైన ఉన్నటువంటి ప్రేమను, దేవునిపైన ఉన్నటువంటి ఆ భయాన్ని, భక్తిని మనం దావీదు జీవితంలో చూడగలం. ఎందుకనగా అనునిత్యము దావీదు దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటున్నాడు, దేవుణ్ణి కీర్తిస్తూ ఉంటున్నాడు. దేవుని పట్ల ఆ ప్రేమ దావీదు కలిగి ఉంటున్నాడు. క్రీస్తును అందుకే అంటున్నాడు, యెహోవా నీ శరణ జొచ్చి ఉన్నాను, నన్నెన్నడను సిగ్గుపడనీకుము, నీ నీతిని బట్టి నన్ను రక్షింపుము అని దేవుని సన్నిధిలో తగ్గించుకుని ప్రార్థన చేస్తూ ఉంటున్నాడు. దావీదు రాజు అయినప్పటికీ గర్వించకుండా తగ్గించుకుంటున్నాడు. ప్రతి మాటలను బట్టి ఈ యొక్క కీర్తనలో ప్రతి మాటను బట్టి మనము గమనించినట్లయితే దావీదు హృదయానుసారుడైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అందుకే మరి ఇక్కడ క్రీస్తు యొక్క ఈ కీర్తనలో క్రీస్తు యొక్క శ్రమలను కూడా వర్ణిస్తూ ఉంటున్నాడు. 5వ వచనంలో, నా ఆత్మను నీ చేతికి అప్పగించుచున్నాను, యెహోవా సత్యదేవా నన్ను విమోచించువాడు నీవే. మరి సిలువలో క్రీస్తు ఏ విధంగా అయితే పలికాడో ఆ మాటలు ఇక్కడ ప్రవచిస్తూ ఉంటున్నాడు. తన వ్యక్తిగత జీవితంలో మరి తన హృదయాన్ని, తన ఆత్మను దేవునికి సమర్పిస్తూ ఉంటున్నాడు. అందుకే దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాడు, దేవుని యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు దావీదుగా ఉంటున్నాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, నీ యందు భయభక్తులు గలవారి నిమిత్తము నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆయన్ను ఎవరైతే ప్రేమిస్తారో, ఎవరైతే ఆరాధిస్తారో, ఎవరైతే ఆయన్ని స్తుతిస్తారో అటువంటి వారి పట్ల దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. దావీదు జీవితంలో కూడా మరి దేవుడు ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. ఆ ప్రణాళికను బట్టే దావీదు ఉన్నతమైనటువంటి స్థితికి మరి వచ్చినట్లుగా మనం చూస్తుంటున్నాం. ఎక్కడో మరి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదు ఇశ్రాయేలుకి మరి రాజుగా దేవుడు ఆశీర్వదించాడు. అందుకంటాడు, నరుడు ఎదుట నన్ను ఆశ్రయించే వారి నిమిత్తము నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దావీదు జీవితంలో దేవుడు చేసినటువంటి అనేక మేలులు మరి తన వ్యక్తిగత జీవితంలో కానీ, తన ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు అనేక మేలులను చేసి ఉంటున్నాడు. ఆ మేలును ఎంతో గొప్పవిగా ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, మన ఆత్మీయ జీవితంలో కూడా, మన వ్యక్తిగత జీవితంలో కూడా దేవుడు అనేక మేలులు చేసి ఉంటున్నాడు. ఎందుకనగా ఆయన నమ్మినటువంటి బిడ్డలను ఎన్నటికీ మరి అనాథలుగా వదలడు. ఆయన మరి చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. ఆయన తన బిడ్డల పట్ల ఒక ప్రణాళికను కలిగి ఉంటున్నాడు. మరి దావీదు పట్ల దేవుడు కలిగినటువంటి ప్రణాళికను బట్టి దావీదు ఎంతగానో హెచ్చింపబడ్డాడు. దావీదు వలె నువ్వు హెచ్చింపబడాలని ఇష్టపడుతూ ఉంటున్నావా? దావీదు వలె నువ్వు మరి హెచ్చింపబడాలని నువ్వు ఆశపడుతూ ఉంటున్నావా? అయితే దావీదు వలె మరి ప్రార్థించేటువంటి వాడిగా, దేవుని యందు భయభక్తులు కలిగేటువంటి వారిగా నీవు నేను ఉన్నప్పుడు దేవుడు మన పట్ల ఆయన చిత్తాన్ని
నెరవేరుస్తాడని ఈ కొద్ది మాటల ద్వారా నేను హెచ్చరిక చేస్తుంటున్నాను. దేవుడి యొక్క మాటలను మీకును మీ కుటుంబాలకును ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినగాక. ఆమేన్.